హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హే ఐ యామ్ శ్రీ. మీ అందరి కోసం వంకాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూసేవంటి ర్యాక్ మీ దగ్గర కనుక ఉంటే దీనిపై కాల్చుకోండి. ముందుగా ఒక 2 పెద్ద సైజు వంకాయలను అయితే తీసుకోవడం జరిగింది. వంకాయకి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా స్టవ్ పై కాల్చుకొని అయితే చేయడం జరుగుతుంది. దీనికి సరిపడినంత 4 లేదా 5 టమాటాలను కూడా ఈ విధంగా కాల్చుకోండి. దీనికైతే ఆయిల్ ఏం అవసరం లేదండి, అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా కళాయిలో ఒక 7 లేదా 8 పచ్చిమిరపకాయలను, ధనియాలు, జీలకర్ర, ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం వేపిన శనగపప్పును తీసుకోండి. అదే విధంగా వెల్లుల్లి రెబ్బను కూడా తీసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం దోరబదునుగా బాగా వేయించుకోండి. అది ఓ సైడ్గా తీసుకొని ఒక కళాయిలో ఉల్లిపాయ ముక్కలను, కరివేపాకు, దానికి సరిపడా కొంచెం చింతపండును తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. మనం సైడ్గా ఉంచాం కదా ఈ పప్పులను, వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఓ సైడ్గా పెట్టుకోండి. ఇప్పుడు మనం కాల్చుకొని ఉంచుకున్న వంకాయని ఈ విధంగా తొక్క తీసుకోవాలండి. తొక్క తీసేసి స్మాష్ చేయాలి, చాలా మెత్తగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా చేసుకొని ఇది ఒక సైడ్గా ఉంచుకోండి. అదే విధంగా టమాటాలను కూడా మనమైతే కాల్చడం జరిగింది కదా, ఈ టమాటాలను కూడా తొక్క తీసుకొని ఒక సైడ్గా ఉంచుకున్నాం కదా మిక్సీ జార్, ఈ మిక్సీ జార్లో టమాటాను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. అదే విధంగా కళాయిలో అయితే తాలింపు వేసుకొని ఈ విధంగా జీలకర్ర, ఆవాలు, ఇంగువ, శనగపప్పు, మెంతులు, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని మన సైడ్గా ఉంచుకున్న వంకాయని తాలింపులో వేసుకొని కొంచెం వేగనివ్వడం కాదు, జస్ట్ అలా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా. మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా కలుపుకోవాలండి. ఇంగు యాడ్ చేసుకోవాలి, కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ముద్దగా వద్దు అనుకుంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తంగా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, దోశలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ.